ఈజిప్ట్ అనగానే మనకు పిరమిడ్లు, మమ్మీలు, ఫారో రాజులు, హాలీవుడ్ మమ్మీ సిరీస్ సినిమాలు గుర్తుకు రావడం సహజం. ఈ ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అసలు ఆ పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారో, ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. సమాధుల కోసం పిరమిడ్లను నిర్మించాలని వాళ్ళకు ఎందుకు అనిపించిందో అన్నది అస్సలు తెలియదు. వాళ్ళ బొమ్మల భాషలోని చాలా బొమ్మలకు అర్థమేంటో అర్థం కాదు. ప్రాచీన కాలంలో ఇలాంటి భాషను వాళ్ళు డెవలప్ చేసుకోవడం ఆశ్చర్యకర విషయం. ఇక్కడ మమ్మీలు, సమాధుల రహస్యాలకు లెక్కలేదు. వాటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఈజిప్ట్ వెళ్ళి అవన్నీ చూడాలనిపించడం సహజం. ఎంతకీ తెలని ఈజిప్ట్ రహస్యాలు 7 ఉన్నాయి. వాటిలో ఒకటి ఓరియన్ నెబ్యులాకి పిరమిడ్లకి ఉన్న సంబంధం. మీరు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఓరియన్ నెబ్యులా పక్కన 3 నక్షత్రాలు వరుసగా ఒకే రేఖపై ఉంటాయి. ఆ 3 నక్షత్రాలకు తిన్నగా భూమిపై ఈ 3 పిరమిడ్లను నిర్మించారనే వాదన ఉంది. దీనికి ఆధారాలు లేకపోయినా ఓరియన్ బెల్ట్ కి పిరమిడ్లకు సంబంధం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఓరియన్ బెల్ట్ లోని నక్షత్రాలకు ఒసిరిస్ కి సంబంధం ఉందని చెబుతారు. ఒసిరిస్ అంటే ప్రాచీన ఈజిప్ట్ల దేవుడు. ఆయన చనిపోయిన వాళ్లకు తిరిగి జన్మనిస్తాడని నమ్ముతారు. ఈజిప్షియన్లకు జన్మపై నమ్మకాలు ఎక్కువ. అందువల్ల ఆ 3 నక్షత్రాలకు పిరమిడ్లకు లింక్ ఉందా లేదా అనే డౌట్ ఉంది. 2. టుటాన్ఖామన్ సమాధి పగబడుతుందా? ఫారో రాజైన టుటాన్ఖామన్ సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు. 1922లో ఆ గదిలోకి పురాతత్వవేత్త హోవర్డ్ కార్టర్ తన బృందంతో కలిసి వెళ్లారు. లోపల వాళ్లకు స్మారక చిహ్నం లాంటి ఓ ఫలకం లభించింది. దానిపై మూసి ఉన్న సమాధిని తెరిచిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది. అది చూసిన హోవర్డ్ ఇలాంటివి నేను అస్సలు నమ్మను అనడంతో అంతా నవ్వారు. అయితే 1930 నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్లిన 22 మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియదు. సమాధి గోడలపై శవపేటికపై రాసిన విషం వల్లే వారు చనిపోయారని భావిస్తున్నారు. నిజంగానే విషం రాసి ఉందా లేదా అనేది తెలియదు. 3. గీజా పిరమిడ్. గీజా పిరమిడ్ పై పరిశోధన చేసిన పురాతత్వవేత్తలు 1993లో ఉపవాత్ 2 అనే చిన్న రోబోని పిరమిడ్ లోపలికి పంపారు. దక్షిణం వైపున ఓ చిన్న డోర్ ఉంది. దాన్ని దాటి ఆ రోబో లోపలికి వెళ్ళింది. అక్కడ ఖాళీ ప్రదేశం కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మరో డోర్ కనిపించింది. ఆ డోర్ సంగతి ఏంటి అన్నది తెలియలేదు. దాంతో 2010లో మరింత అప్గ్రేడ్ అయిన జేడి అనే రోబోని లోపలికి పంపారు. అది లోపలున్న డోర్ దాటి వెళ్ళగా అక్కడ రాగి కడియాల లాంటివి కనిపించాయి. అలాగే రెడ్ కలర్ పెయింటింగ్స్ కనిపించాయి. అవి ఎందుకున్నాయో అర్థం కాలేదు. అలాగే ఆ చీకటి గదుల్లోకి మనుషులెవరు వెళ్ళకపోయినా మొదటి రోబోకి రెండో రోబోకి మధ్య ఎవరో వెళ్ళినట్లుగా గోడలపై గీతలున్నాయి. అవి తాజాగా ఉన్నాయి. మరి లోపలికి ఎవరు వెళ్ళి ఉంటారో అర్థం కాలేదు. 4. పిరమిడ్లను ఎలా నిర్మించారు? ఈ పిరమిడ్లను చూస్తే కొండలా ఉంటాయి. 4 వైపులా సమానంగా ఉన్న చతురస్రాకార రాళ్లను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు. ఆ రాళ్ల మధ్య గ్యాప్ అన్నది లేదు. ఆ గ్యాప్ ను సున్నపు రాళ్లతో పూడ్చారని కొందరు, అలా పూడ్చలేదని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ప్రతి పిరమిడ్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది. 4500 ఏళ్ల కిందట వాటిని అంత పర్ఫెక్ట్ గా ఎలా నిర్మించారో తెలియదు. పైగా అంత పెద్ద పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి నిర్మించేందుకు వాళ్ళు ఏ టెక్నాలజీ వాడారో తెలియదు. పిరమిడ్ కి ఓ వైపు ఇసుకను ఏటవాలుగా వేస్తూ ఆ ఇసుకపై దొంగలను దొర్లిస్తూ ఆ దొంగలపై రాళ్లను ఉంచి పైకి తీసుకువెళ్లేవారనే అంచనా ఉంది. 5. పిరమిడ్ లో అంతర్గత రహస్యం. 2016లో ఇన్ఫ్రారెడ్ థెర్మోగ్రాఫిక్ పరిశోధన జరిపారు. ఈ పరిశోధన ఆధారంగా గీజా పిరమిడ్ కింద ఊహకు అందని పెద్ద కన్నాలున్నాయని తెలుసుకున్నారు. అలాగే పిరమిడ్ పై భాగంలో కూడా అలాంటివి ఉన్నాయని తెలుసుకున్నారు. కింద ఉన్న కన్నాలను గదులుగా అనుకోవచ్చు, లేదా భూమి లోపల నుంచి వెళ్లేందుకు రహస్య సొరంగ మార్గాలు అనుకోవచ్చు. వీటి గురించి అడిగినప్పుడు ఈజిప్ట్ ప్రభుత్వం స్పందించేందుకు నిరాకరించింది. ప్రభుత్వం స్పందించి ఏదో ఒకటి చెప్పి ఉంటే పురాతత్వవేత్తలకు కొంత ఊరటగా ఉండేది. ఏమీ చెప్పకపోవడంతో ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అనే అభిప్రాయం వారిలో కలిగింది. 6. స్ఫీనిక్స్ ఎప్పుడు నిర్మించారు?
ఇది కూడా ఖచ్చితంగా తేలని విషయం. పిరమిడ్ల పక్కన సింహం శరీరం, మనిషి తలతో ఉండే స్ఫీనిక్స్ ని ఎప్పుడు నిర్మించారన్నది అంతుబట్టని రహస్యంగా మారింది. ఎందుకంటే 19వ శతాబ్దంలో జరిపిన పరిశోధనల్లో స్ఫీనిక్స్ కి మరమ్మతులు చేసినట్లు కనిపెట్టారు. అసలు స్ఫీనిక్స్ ఎప్పటిది అని లెక్కలు వేయగా 8000 ఏళ్ల నాటిదిగా అంచనాకి వచ్చింది. అదే నిజం అనుకుంటే ఈజిప్ట్ చరిత్ర అంత పురాతనమైనదా అనే ప్రశ్న వస్తుంది. గీజా పిరమిడ్ వయసు 4500గా చెబుతున్నారు. మరి స్ఫీనిక్స్ అంతకంటే ముందే నిర్మించారా అన్నది తేలలేదు. 7 గీజా పిరమిడ్ కాలాన్ని చెబుతుందా? ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ కాలాన్ని చెప్పగలదు అనే వాదన ఉంది. దీని నిర్మాణం సూర్య గడియారం లాగా పనిచేస్తుందని అంటున్నారు. రాళ్లలోని గుర్తులపై ఈ పిరమిడ్ నీడ పడే విధానాన్ని బట్టి గంటల లెక్క తెలుస్తుందని పురాతత్వవేత్తలు చెబుతున్నారు. అలాగని దీన్ని టైం కోసం మాత్రమే నిర్మించలేదు. ఉత్తరం, దక్షిణం వంటివి తెలుసుకోవడానికి కూడా దీన్ని ఇలా నిర్మించారని చెబుతున్నారు. తద్వారా రోజులు, నెలలు, సంవత్సరాలను ఈజిప్షియన్లు లెక్కించేవారని అంటున్నారు. ఇందుకు కూడా ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు.